హాయ్ అండి. ఇవాళ రవ్వ పాయసం చేస్తున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. చిన్నప్పుడు పుట్టినరోజు వచ్చింది అంటే నాకు ఏం వండినా వండపెట్టకపోయినా మా అమ్మ ఈ పాయసం రవ్వ పాయసం చేసి పెట్టేది. దానికోసం నేను ఇక్కడ 3/4 లీటర్ పాలు కాగబెట్టడానికి పెట్టుకున్నానండి. దాన్ని ఒక స్టవ్ మీద పెట్టేసి ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఇంకా కిస్మిస్ ఇవన్నీ 4 వరుసగా వేసుకుంటూ చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కొలతలు అనేవి చాలా కరెక్ట్గా ఉండాలండి. లేకపోతే ఆ రవ్వ పాయసం అనేది గడ్డలాగా అయిపోతుందనమాట. ఈ రవ్వ పాయసం నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను. నానమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ వదిన అన్నమాట. ఆవిడ చాలా బాగా చేస్తారు ఈ పాయసాన్ని. నేను ఆవిడ దగ్గర కరెక్ట్గా కొలతలన్నీ అడిగి తెలిసి నేర్చుకున్నాను. ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే నేతిలో మనం రవ్వ కూడా వేసి వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో పాలు కూడా కొలత తీసుకోవాలి. అదే కప్పుతో పంచదార కూడా కొలత తీసుకోవాలి. ఒక కప్పు రవ్వ వేసేసి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పాలు కాగబెట్టాను కదండి, ఆ పాలు ఇందులో పోసుకోవాలన్నమాట. ఒక్క కప్పు రవ్వకి 7 కప్పుల పాలు పోసుకోవాలి. కరెక్ట్గా 7 కప్పులు పాలు పోస్తే ఓకే, లేదు అనుకుంటే సగం పాలు సగం నీళ్లు కూడా వేసుకోవచ్చు. కానీ ఏం వేసినా కూడా ఒక రవ్వకి 7 కప్పులు అనేవి కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు తినం, ఇంకాస్త లేట్గా తింటాం, లేతే ఇంకొంచెం టైం పట్టిద్ది అనుకుంటే కనుక ఇంకొక కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఈ 7 కప్పులు వేస్తే మనం వేడివేడిగా సర్వ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. 1కి 7 చొప్పున వేసుకోండి. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. నేనైతే పాలు అస్సలు వాటర్ అనేవి యూస్ చేయనండి, మొత్తం పాలతోనే వండుతాను. ఎందుకంటే మేము ఇంట్లో ఉండేది నలుగురమే కదా. అదే ఎక్కువ మెంబర్స్ ఉంటే ఏదో చెప్తారు కదా సామెత, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు, ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు సగం పాలు సగం వాటర్ కూడా పోసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది ఉడుకుతూ ఉండగా మనం ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బొంబాయి రవ్వలో పాలు పోయంగానే వెంటనే కలుపుకోవాలండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం వాసన కోసం యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక్కసారి ఇంకా ఉడుకుతుంది అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. దాన్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. బొంబాయి రవ్వ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ప్లస్ ఇది చాలా తొందరగా చిక్కపడిపోతుంది. చూసుకొని ఉడికించుకోండి. ఈ మాత్రం చక్కగా కనిపిస్తుంది కదా మీకు. ఇలా ఉడుకుతుంది అంటే ఇంక ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని మనం వేడివేడిగా తినొచ్చు, చల్లగా కూడా తినొచ్చండి. ఎలా తిన్నా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి నాకు మా తమ్ముడికి ఇదంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాం మేము. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.